నమస్తే, వెల్కమ్ టు 95 స్పీడ్ న్యూస్. మానవీయ విలువల కోసం తెలంగాణ స్ఫూర్తితో దేశాన్ని బాగు చేసుకుందామని మహబూబాబాద్ శాసనసభ్యులు శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో క్రిస్మస్ కానుకల పంపిణీ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు హైదరాబాద్ నాచారంలో ఘనంగా నిర్వహించారు. జీసస్ పవర్ చర్చ్ పాస్టర్ బ్రదర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో నాచారం రాఘవేంద్ర నగర్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో కొత్త ఓర్వడి తెచ్చి విప్లవం సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాలకు రాజకీయాలలో పెద్దపీట వేశారన్నారు. విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరిగాయి. కైకాల పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రాజెక్టులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూములు కేటాయించడంలో విఫలమవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వాణినగర్ లో కత్తిపోట్లు కలకలం రేపాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో సుజాత అనే మహిళ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో ఏప్రిల్ 9వ తేదీన బ్రాహ్మణ గర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ వెల్లడించారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీపట్నం మండలం జూపూడి గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియపులంకలో యువతి ఇంటికి వెళ్లి తనను ప్రేమించడం లేదన్న అక్కస్తో యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. సుత్తితో తలపై కొట్టి దాడి చేశాడు. గుంటూరు జిల్లా తెనాలిలోని మాజీ రాజ్యసభ సభ్యులు ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో ఆయన విగ్రహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెట్పల్లి పట్టణంలో మిషన్ భగీరథ పేరుతో అధికారులు దోచుకుంటున్నారని ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమన్లు తెలిపారు. రైతాంగ సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక మార్లు బీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేశారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. వనస్థలిపురంలో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ వజ్రోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పేరుతో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని బిక్కీరువాగు నుంచి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ప్రోద్బలంతో ఇసుక అక్రమంగా తరలిస్తూ రోజుకు కోటి దండుకుంటున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలము దీవెక్కపేట నుండి కారేపల్లి వరకు ఇటీవల నూతనంగా వేసిన బీటీ రోడ్ పై కేజ్ వీల్ నడిచిన గుర్తులు ఉండటంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనం ఆపి పరిశీలించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి రానున్న నేపథ్యంలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు స్వామివారి ప్రత్యేక పూజల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీ సేవాలాల్ సీన ఆధ్వర్యంలో మల్లె చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 3 సాంబార్ జింకలను వేటాడిన వ్యక్తులను ఫ్లయింగ్ స్క్వాడ్ శ్రీనివాస్ గౌడ్ ముద్దిమడుగు రేంజ్ అధికారి ఆదిత్యలు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా సింగనమల కస్తూర్బా బాలికల వసతి గృహంలో 10 మంది విద్యార్థులు తీవ్ర అస్తవస్తకు గురయ్యారు. 10 రోజుల వ్యవధిలోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామానికి వెళ్లే పాత రహదారిలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు అక్కడికక్కడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోసెన్ చెప్పారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా వేలాది మంది స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు. జగన్ సభలకు బలవంతంగా జనాన్ని తీసుకెళ్లినా జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు.
అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలనే ఆలోచనతోనే జగన్ పాలన అందిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఉత్తరాంధ్రకు వచ్చి చంద్రబాబు అనేక విమర్శలు చేస్తున్నారని, తెలంగాణలో వాటిని చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల కోసం బాబు చేసింది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.